నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు మిథున రాశి వార ఫలాలు చూద్దాం. ఇప్పుడు మనం మిథున రాశి వారఫలాలు చూద్దాము. ఓకే. ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానవ సంబంధాలు ఎలా ఉంటాయి చూద్దామండి. అక్టోబర్ మొదటి వారం వీళ్ళకి ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఫస్ట్ వచ్చిన కార్డు నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే యువర్ హాఫ్ వే త్రూ ద బ్యాటిల్. అంటే ఏంటి, కంప్లీటెడ్, ఆల్మోస్ట్ హాఫ్ డన్ ఈస్ కంప్లీటెడ్ అంటారు కదా. ఓకే. సో వీళ్ళు ఏదైతే పని అనుకున్నారో మిథున రాశి ఇప్పుడు దాకా ఏదో పని చేస్తున్నారు, వీళ్ళు గట్టెక్కేసారు, గట్టు దాటేశారు. సో కంప్లీట్ చేసేసారు వీళ్ళు అనుకున్న పని. రీసెంట్ ఈవెంట్స్ హ్యావ్ లెఫ్ట్ యు డ్రైన్డ్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అండ్ ఫీలింగ్ లైక్ యూ కాంట్ గో ఆన్ బట్ యు ఆర్ సో క్లోజ్ టు గెట్టింగ్ వాట్ యు వాంట్. అంటే ఏంటి, ప్రయత్నం చేసి 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 ఇంక నువ్వు వదిలేస్తాను, నా వల్ల అవ్వదు, అక్కడ దాకా వచ్చింది, ఇంకొక మెట్టు ఉంది అంతే, 10 మెట్లలో 9 మెట్లు అయిపోయినాయి, ఇంకొక మెట్టు ఉంది, ఆ మెట్టు ఎక్కాయి అని చెప్తుంది కార్డు. వదలకు, చివరి దాకా పోట్లాడు అంటుంది మిథున రాశి వాళ్ళని. ఓకే. కరేజ్, ఫెయిత్, ధైర్యం, ఇంకా నమ్మకం మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవితంలో. సో నమ్మకం ఉండాలి, చివరి అడుగు వెనకాల జరగొద్దు, దేవుడు దయ ఉంది. ఇక్కడ దాకా 9 అడుగులు దాటొచ్చావంటే నీకు ఎంతో దేవుడు దయ ఉంది, లేకపోతే ఒక్క మెట్టు కూడా ఎక్కలేను. కొంతమంది ఏడుస్తూ ఉంటారు కొంచెం అవకాశం వస్తే బాగుంటుందని, కానీ వీళ్ళు 9 మెట్లు ఎక్కేశారంట, ఒక్క మెట్టు కోసం ఏడుస్తున్నారు వీళ్ళు. ఏం భయపడొద్దు మిథున రాశి వాళ్ళు, అంతా బాగుండే, నో నీడ్ టు వరీ. ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం. ఓకే. సో ఇప్పుడు యాక్షన్ ఓరియంటెడ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ కార్డ్ వచ్చింది మీకు. సో యాక్షన్ తీసుకున్నారు ఆల్రెడీ, సక్సెస్ అనేది వస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు, అంటే గుర్రం ఎక్కేశాడు రాజు, ఇంకా ముందుకెళ్ళే జస్ట్ దానికోసం వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏదైతే మీరు అనుకొని ఒక అడుగు వేసారో ఇంకా ముందుకు వెళ్ళిపోండి, ఇంకా ఆగొద్దు, మళ్ళీ ఆలోచించొద్దు. ఒక అడుగు వేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వస్తాను, మీకు అర్థమైంది కదా. కెరియర్లో కూడా అదే వచ్చింది, ఒక్క అడుగు ఇంకుంది, అది వేసాయి 10వ మెట్టు. ఇక్కడేమొచ్చింది, నువ్వు మొదటి అడుగు వేసావు, ఇప్పుడు ఇక్కడ డౌట్ పడుతున్నాడు, ఏదో కొంచెం బాగుపడ్డాడు, ఆరోగ్యం కొంచెం బాగుపడింది, ముందుకు క్షీణించుంది, ఏదో కొంచెం బాగుపడింది, ఒక్క మెట్టేసాడు, ఏదో కొంచెం బాగుపడింది, నమ్మకం కుదరలే. ఇప్పుడు ఏంటి, నమ్మకం వీడికి ఇంకో 2-3 మెట్లు, అంటే ఇంకొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ వస్తే బాగుంటుంది. అప్పుడు ఇంకొంచెం నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్, సక్సెస్ వస్తేనే కదా కాన్ఫిడెన్స్ వచ్చేది. ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా వెళ్తున్నాడు ఇంకా. సో వీడు అన్న హోపు, నమ్మకం వదులుకోకూడదు, ఫాస్ట్ థింకింగ్ ఉండాలి, త్వరగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి. వీడేమైనా స్లో అయిపోయి ఏం వెళ్తాము అంటే మిడిల్లో డ్రాప్ అయిపోతారు చూడండి, అలా ఉన్నాడు ఇప్పుడు వీడు. ఓకే. ఇంకా నా వల్ల అవ్వదు, దీనికి అబ్బా 10 రోజులు వెళ్ళాను జిమ్కి, ఇంకా నేను వెళ్ళలేను జిమ్కి, నా వల్ల అవ్వదు, బాడీ పెయిన్స్ వస్తాయి కదా జిమ్కి వెళ్ళంగానే, ఏం వెళ్తాం అబ్బా, కానీ ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ వీడు వెళ్ళట్లే, అది కొంచెం గమనించాలి వీడు. తర్వాత మానవ సంబంధాలు, ఏస్ ఆఫ్ కప్స్, అంటే కొత్త జనాలు, కొత్త పీపుల్ పరిచయం అవుతారు. మీరు ఓపెన్గా ఉండాలి, మీరు ఓపెన్గా లేకపోతే కొత్త పరిచయాలు అవ్వవు. ఇప్పుడు మనిషి బాగుపడాలంటే బేసిక్గా అవే పరిచయాలు ఉంటే బాగుపడాలండి, కొత్త పరిచయాలు. ఇప్పుడు సినిమా హీరో కూడా కొత్త డైరెక్టర్స్ వస్తేనే కొత్త సినిమాలు తీయగలుగుతారు కదా, అదే పాత ఉన్న వాళ్ళతో తీస్తే ఏముంటుంది చెప్పండి. సో బేసిక్గా కొత్త వాళ్ళు వస్తారు, మీరు ఓపెన్గా ఉండాలి. అన్కండిషనల్ లవ్, ఆలోచించకూడదు వాడు పొట్టిగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, వాడికి అది ఉందా, వాడికి ఇది ఉందా అని కాదు. ఓపెన్గా ఉండాలి, అందరితో మాట్లాడాలి. నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతాను, వాడు నాకు ఇష్టం లేదు నేను వాడితో మాట్లాడను. 10 మందితో మాట్లాడితే కదా 10 అవకాశాలు వచ్చేవి, నేను ఒక్కడితో మాట్లాడతాను, 9 మందితో మాట్లాడానంటే వీడి దగ్గర అవకాశం లేకపోతే మునిగిపోయినట్టే కదా, నువ్వు నిండా మునిగిపోయినట్టే. సో ఎవరేమైనా కావచ్చు, అందరినీ ప్రేమించాలి,
అందరితో జాగ్రత్తగా మాట్లాడాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి. జనాలు చాలా కష్టం అండి దొరకడం, దొరికినప్పుడు క్యాచ్ చేసుకోవాలి. మీరు కనుక ఒక కొత్త మనిషి పరిచయం అయినప్పుడు సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే ఇప్పుడు అర్థం కాదు, ఫ్యూచర్లో డ్యామేజ్ తెలుస్తుంది. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మిథున రాశి, వీళ్ళు ఫేవరెట్ కలర్ గ్రీన్, వీళ్ళు విష్ణుమూర్తిని పూజించాలి, ప్లస్ వీళ్ళు పెసలు దానం చేయాలి. ఓకే. ఆ పెసలు బాగా ఉడకపెట్టి అందరికి దాంట్లో కొంచెం ఏదో టేస్ట్ ఫ్లేవర్ వేసేసి, అది గుడి బయట యాచకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ పంచిపెట్టేయాలి పెసలు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిథున రాశి వాళ్ళు పెసలు పంచిపెట్టాలి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్ ఏదైనా పని చేసే ముందు కొబ్బరికాయ కొట్టి పెసలు పంచాలి, గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. నేను ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఈ కోరుకుంటున్నాను, ఇది సక్సెస్ అవుతే 108 కొబ్బరికాయలు కొడతాను అనేది తప్పు. ఓకే. ముందు కొబ్బరికాయ కొట్టి కొంచెం ప్రసాదం పంచిపెట్టి తర్వాత పని మొదలెట్టాలి. అదే దేవుడి మీద నమ్మకం అంటే. అంటే ఇప్పుడు చాలా మంది మొక్కులు మొక్కుకుంటే నేను 108 కొడతాను అది ఇది అంటారు కదా, సో అన్ని రాశుల వాళ్ళకి అది అవసరం లేదు, అదే కదా మీరు చెప్పేది? కాదు కాదు కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఎవరైనా కానీ కోరిక ఎలా కోరుకోవాలంటే, ముందు వెళ్ళి ఫస్ట్ ఒక కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయ కొట్టి కొంచెం దానం చేయాలి, దానం చేసి అప్పుడు మొక్కు. ఓకే. అంటే దేవుడా నేను ఈ పని మొదలెడుతున్నాను, ఈ పని అయిపోతుందని నాకు తెలుసు, సక్సెస్, థ్యాంక్ యూ దేవుడా అని చెప్పాలి. తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు 108 కొట్టండి కొబ్బరికాయలు. ఓకే. గ్రాటిట్యూడ్ అది. కానీ స్టార్ట్ చేసే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి దానం మాత్రం కంపల్సరీ చేయాలి. ఓకే. సో ఇప్పుడు బేసిక్గా నవధాన్యాలని ఉంటాయి, నవధాన్యాలు అందరికీ వర్తిస్తాయి. ఓకే. సో నవధాన్యాలతో కలిసిన చేసిన ఏదైనా స్వీట్ డిష్ ఉంటే లేకపోతే ఏదైనా ఫుడ్ ఉంటే అప్పుడు ప్రతి రాశికి సూట్ అవుతుంది. ఓకే. సో వీళ్ళు ఏం చేయవచ్చు అంటే, ఏ రాశి అయినా కానీ నవధాన్యాలతో చేసిన ఏదైనా డిష్ని యాచకులకు ఇవ్వడము, ప్లస్ ఒక కొబ్బరికాయ కొట్టడం, కోరిక సంబంధించింది చెప్తున్నా బేసిక్గా ఇది. ఓకే. సో మనం అవుట్ ఆఫ్ ద టాపిక్ వచ్చేసాము. సో మిథున రాశి బాగుందంట. బాగానే ఉంది. ఓకే, ఫైన్ అండి. సో ఇవి మిథున రాశి ఫలితాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.